Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. రియల్ లైఫ్ లో భారతీయుడి సినిమాలో లంచగొంటి అధికారుల భరతం పడతాడు కమల్ హాసన్. సమాజంలో పేరుకుపోయిన అవినీతిని ఏ విధంగా తుడిచిపెట్టాలో ఆ సినిమాలో చూపించారు. ఇప్పుడు రియల్ లైఫ్ లో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కూడా సరిగ్గా అదే బాధ్యతను భుజానెత్తుకున్నారు. తన పాలనను సరికొత్తగా మలుస్తూ దశాబ్దాలుగా అవినీతి కూపంలో కూరుకుపోయిన వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించారు. లంచం అడిగిన వారికి విజయ్ మా అన్న అని చెప్పండి అంటూ సీఎం ఇచ్చిన పవర్ఫుల్ వార్నింగ్తో లంచగొంటుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. அப்படியே யாராவது ஃபோர்ஸ் பண்ணாங்கன்னா இது எங்க மகன், எங்க புள்ள, எங்க அண்ணன், எங்க தம்பி, எங்க விஜய், எங்க விஜயோட ஆட்சின்னு స్ట్రాంగ్గా சொல்லுங்க. కరూరు వేదికగా గుమిగూడిన లక్షలాది మంది సాక్షిగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నా తమిళనాడులో ఒక చిన్న ప్రభుత్వ పనికైనా ఎవరైనా మీ దగ్గర లంచం డిమాండ్ చేస్తే అస్సలు భయపడకండి, వెనకడుగు వేయకండి. లంచం ఇవ్వడం ఆపేసి వాడి కళ్ళలోకి నేరుగా చూసి ధైర్యంగా చెప్పండి, విజయ్ మా అన్నయ్య, ఇది మా ప్రభుత్వం అని అంటూ సీఎం విజయ్ ఇచ్చిన పిలుపుతో కరూర్ మైదానం ఈలలు కేకలతో దద్దరిల్లిపోయింది. உங்ககிட்ட யாராவது லஞ்சம் ஏதாவது கேட்டாங்கன்னா கொடுக்க முடியாது சொல்லுங்க, நான் இருக்கேன் உங்களோட. కేవలం మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం తన మార్కు రాజకీయమని నిరూపిస్తున్నారు సీఎం విజయ్. అవినీతిని వేళ్లతో సహా పెకిలించి వేయడానికి ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త యాంటీ కరప్షన్ ప్రోగ్రాం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ అధికారి అయినా కనీసం 1000 రూపాయలు లంచం అడిగినా దాన్ని ఆడియో లేదా వీడియో రూపంలో రికార్డ్ చేసి పంపితే చాలు, సదరు అవినీతి అధికారి పని కథం. లైవ్ ప్రూఫ్ దొరికితే చాలు, లంచగొంటలపై కఠిన చర్యలు ఉంటాయని విజయ్ సర్కార్ స్పష్టం చేసింది. மக்களே, நீங்க கூட இருக்கும்போது லஞ்ச ஊழல் மட்டும் இல்ல, அதிகாரத்தை வச்சு ஆட்டம் போடுற யாரா இருந்தாலும் அடங்கிடுவாங்க. అవినీతిని ప్రశ్నించే సామాన్య పౌరుడికి విజయ్ ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోంది. లంచం అడిగిన అధికారికి సంబంధించిన ఆడియో వీడియో ఆధారాలతో ఫిర్యాదు చేసిన పౌరుడికి ప్రభుత్వం తరపున ప్రత్యేక అభినందనలు తెలపడమే కాకుండా స్పాట్లోనే 1,00,000 నగదు బహుమతిని అందిస్తామని సీఎం విజయ్ సంచలన ప్రకటన చేశారు. మీరు అవినీతిపై తిరగబడండి, ముఖ్యమంత్రిగా మీ వెనుక కొండలా నిలబడడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని విజయ్ ఇచ్చిన భరోసా ఇప్పుడు తమిళనాడు ప్రజల్లో సరికొత్త నూతన ఉత్తేజాన్ని నింపింది. సామాన్యుడికి ఇది ఎనలేని ధైర్యాన్ని ఇస్తుంది. బహిరంగ సభల్లోనే కాదు, ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీ సాక్షిగాను ముఖ్యమంత్రి విజయ్ తన పంతా ఏంటో స్పష్టం చేశారు. మా ప్రభుత్వం ప్రజాధనాన్ని ముట్టుకోదు, ఎవరిని దుర్వినియోగం చేయనివ్వదు, ప్రజల రక్తాన్ని పిండే అవినీతి పరులను, లంచగొంటులను అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ అసెంబ్లీలో ఆయన చేసిన శపథం దేశ రాజకీయాన్ని ఆకర్షించింది. నాయకుడు అనేవాడు కేవలం పాలకుడు కాదు, ప్రజలకు జవాబుదారీగా ఉండే సేవకుడే అని విజయ్ తన నిర్ణయాలతో అడుగడుగునా నిరూపిస్తూ ముందుకు సాగుతున్నారు. కరూర్ బహిరంగ సభలో సీఎం విజయ్ మాట్లాడిన స్పీచ్ వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్ను శాసిస్తున్నాయి. ఇలాంటి లీడర్ కదా దేశానికి కావాల్సింది అంటూ తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న యువత సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిపిస్తున్నారు. విజయ్ చెప్పిన లంచం అడిగితే నా పేరు చెప్పండి అనే పవర్ఫుల్ లైన్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లోనూ కొత్త ట్రెండ్ సెట్ చేసింది. సామాన్యుడికి కొండంత ధైర్యాన్ని ఇస్తూ సాగుతున్న విజయ్ మార్క్ పాలిటిక్స్ సరికొత్త చర్చకు దారితీశాయి. మరి విజయ్ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.